యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు క్రీస్తు యేసు నామములో శుభములు చెప్పుచున్నాను. ఈ బైబిల్ పరిశోధన భాగములో పాత నిబంధనలోని నిర్గమాకాండాన్ని మనం ముగించుకొని ఉన్నాం. ప్రస్తుతం లేవియా కాండాన్ని ధ్యానించుకోబోతున్నాం. అనేక మంది ఈ లేవియా కాండాన్ని చదువుచున్నప్పుడు దీనిని కష్టమైన పుస్తకంగా పరిగణిస్తారు. మనము గత తరగతుల్లో చెప్పుకున్న రీతిగా మొదటిగా బైబిల్ గ్రంథాన్ని మనం చదువుచున్నప్పుడు సులభంగానే అర్థమవుతుంది. కానీ నిర్గమాకాండములోని చివరి భాగానికి వచ్చేసరికి అరణ్యములో ఇశ్రాయేలీయుల ప్రత్యక్ష గుడారం యొక్క వివరణలను మనం అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. ఈ లేవియా కాండానికి వచ్చేసరికి ఇందులోని విషయాలు ఇంకా క్లిష్టంగా కష్టంగా మారవచ్చు. తద్వారా ఆసక్తిని కోల్పోవచ్చు. లేవియా కాండము అనే మాట లేవీయులు అనే వారికి సంబంధించింది. వీరు యాజక ధర్మాన్ని పొంది యాజక సేవ చేసేవారు. లేవియా కాండాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అరణ్యములో నిర్మించబడిన ప్రత్యక్ష గుడారాన్ని గురించి మొదట మనం తెలుసుకోవాలి. దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలనే ఉద్దేశముతో దీని నమూనాను, నిర్మాణ విధానాన్ని దేవుని మోషేకు కనుపరిచాడు. దేవుడి మోషేకు ఏ నిర్మాణ క్రమాన్నైతే చూపించాడో అదే విధానములో, అదే మాదిరిలో మోషే తర్వాత ఎంతో కాలానికి సొలొమోను దేవుని మందిరాన్ని నిర్మించాడు. దైవారాధన నిమిత్తమే మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారపు ఆరాధన విధానమే నేటి మన సంఘాల్లోనూ యూదుల మందిరాల్లోనూ గడచిన 3 సహస్రాబ్దులుగా అనుసరించబడుతూ ఉంది. ఈ ఆరాధన గుడారము ఆనాడు ప్రజల నివాసానికి మధ్య భాగములో ఉంచబడుతూ వచ్చింది. ఈ విధంగా ప్రజల మధ్యలో ఉంచబడుతూ వచ్చిన ఆరాధన గుడారము లేక ప్రత్యక్ష గుడారము ఐగుప్తు నుండి విడిపించబడిన ఇశ్రాయేలీయులు జీవితాలను ఎంతగా నడిపించిందో సంఖ్యాకాండములో మనం చూస్తాం. అప్పటి వరకు దాస్యములో శ్రమలతో చెదరిన గుండెతో చిందరవందరగా సరైన నడిపింపు లేని వారి జీవితాలు మోషే అహరోనుల నాయకత్వములో ప్రత్యక్ష గుడారపు మార్గదర్శకత్వములో శక్తివంతమైన గొప్ప సైన్య సమూహాలుగా తమ తమ గోత్ర క్రమములో ముందుకు సాగుతూ ప్రయాణం చేశారు. వారి నివాసానికి మధ్యగా ఉంచబడుతూ వచ్చిన ఆరాధన గుడారము మనకొక గొప్ప సత్యాన్ని బోధిస్తూ ఉంది. గత తరగతిలో 10 ఆజ్ఞలను గూర్చి ధ్యానిస్తూ దేవుడు అన్నిటిలో మనకు మొదటివాడై ఉండాలని, మన జీవితాలకు ప్రముఖ కేంద్రమై ఉండాలని మనం నేర్చుకున్నాం. ఆ విధంగా దేవుడు మనకు మొదటివాడై మన జీవితాలకు కేంద్రమై ఉన్నప్పుడు ఆయనను ఆరాధించడము అనే నియమాన్ని మనము ప్రాముఖ్యంగా నెరవేర్చగలం. దేవుణ్ణి ఆరాధించుట మన జీవితాలకు ప్రాముఖ్యమైన విధిగా ఉండాలి. ఇట్టి ఆరాధన జీవితంలోనే దేవుని సన్నిధిని, పరలోక రాజ్యము తప్పక ఉంటాయి. ఈ ప్రత్యక్ష గుడారము అనేది వారి పాలెం మధ్యలో ఉన్నది. అనగా ఇది దేవుని యొక్క సన్నిధి వారి మధ్యలో ఉన్నట్లు మనం గమనించగలం. ఈ దేవుని యొక్క సన్నిధి ఆ చిన్ని గుడారాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో పవిత్రపరిచింది. ఇక మోషే నాయకత్వములో ప్రత్యక్ష గుడారము సొలొమోను పరిపాలనలో దేవాలయం నిర్మించినప్పుడు ఈ 2 సందర్భాల్లో కూడా దేవుని మహిమ ఆ గుడారాన్ని, మందిరాన్ని నింపివేసిన కారణంగా సేవ చేసే యాజకులు లోపలికి ప్రవేశించలేకపోయారు. ఆ విధంగా ఎక్కడ దేవుని ఆరాధన ఉంటుందో అక్కడ దేవుని మహిమా ప్రభావము నింపబడి ఉంటుంది. ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఎవరైనా పాప ప్రాయశ్చిత్తం చేసుకొనగోరి పశ్చాత్తాపముతో దేవుని ఎదుట సరిచేసుకోవాలని కోరినట్టయితే అట్టి వ్యక్తి ప్రజల మధ్యలో ఉంచబడిన ఆ ఆరాధన గుడారాన్ని సమీపించాలి. ఈ ఆరాధన గుడారాన్ని సమీపిస్తున్నప్పుడు గమనించవలసిన విషయం ఏమిటంటే వారు ఆరాధన కొరకు, క్షమాపణ కొరకు, నడిపింపు కొరకు ప్రత్యక్ష గుడారములోని దేవుణ్ణి సమీపిస్తున్నారని అర్థం. ఇక ప్రత్యక్ష గుడారానికి చుట్టూ ప్రహారీ లాంటిది కట్టబడి ఉండేది. తరువాత సొలొమోను కాలములో ఈ మందిరపు ప్రహారీ 14 ఎకరాలకు విస్తరించబడింది. దేవాలయములోని ఈ భాగాన్నే యేసు ప్రభు తన సేవా ప్రారంభములో శుభ్రం చేసి అక్కడ అమ్మకానికి పెట్టబడిన పావురాల్ని, ఎడ్లను తోలివేసి బలలు
నెట్టివేసి గెంటివేసి నాణాలు చల్లివేశారు. ఇక మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారపు ప్రహారీ కైవారము 45 అడుగుల వైశాల్యం గలది. ఒక పాపి తన పాప పరిహారము నిమిత్తం ప్రత్యక్ష గుడారములోనికి వెళుతుండగానే అతనిని యాజకుడు ఎదుర్కొంటాడు. ప్రత్యక్ష గుడారపు సేవా పరికరాల్లో ప్రాముఖ్యమైనవి. వాటిలో మొదటిది ఎత్తడి బలిపీఠం. ఇది చాలా పెద్దది, చాలా పవిత్రమైనది. ఈ ఎత్తడి బలిపీఠం ఎల్లవేళలా మండుతూ ఉంటుంది. లేవియా కాండములో వ్రాయబడిన విధులను అనుసరించి ఒక పాపి తన పాప ప్రాయశ్చిత్తానికై తన వెంట తీసుకుని వచ్చే బలిపశువు ఆ ఇత్తడి బలిపీఠంపై దహించబడే ఉద్దేశముతో ఆ బలిపీఠం చేయబడింది. ఆ బలిపశువు పాప ప్రాయశ్చిత్తార్థమై లోపల ఈ బలిపీఠంపై దహించబడుతూ ఉన్నప్పుడు పాపి అయిన మనిషి ప్రహారీ లోపలే ఉండాలిగాని దేవుడు నివసించే చోటికి వెళ్ళకూడదు. ఆ బలిపశువును మొదటిగా యాజకుడు బలిపీఠంపై దహించాలి. ఆ దహన బలిపశువు యొక్క సువాసన దేవుని సన్నిధిని ప్రవేశిస్తూ ఉండగా యాజకుడు ప్రత్యక్ష గుడారములోని రెండవ పరికరమైన ఎత్తడి గంగాళం వద్దకు వెళ్ళి పాపి పక్షంగా తనను తాను ప్రక్షాళనం చేసుకోవాలి. ప్రత్యక్ష గుడారము పరిశుద్ధ స్థలము లేదా అతి పరిశుద్ధ స్థలము అని పిలువబడే 2 భాగాలుగా విభజించబడి ఉంది. ఈ రెంటిని వేరు చేస్తూ ఒక దట్టమైన తెర మధ్యలో వేలాడుతూ ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలము అని పిలువబడే చోటు మహిమగల దేవుని నివాస స్థలము. ఈ ప్రాంతములో ఉంచబడిన ఆయా పరికరాల ద్వారా సేవ చేస్తూ యాజకుడు దేవుని సమీపించాలి. ఈ ఆరాధన గుడారములో ముఖ్యంగా 4 సేవా పరికరాలుంటాయి. ఇత్తడి బలిపీఠం వద్ద నుండి ఇత్తడి గంగాళం వద్దకు వెళ్ళి పాపి పక్షంగా తను తాను ప్రక్షాళన చేసుకున్న తరువాత యాజకుడు పరిశుద్ధ స్థలములో ఎడమవైపున ఉన్న దీపస్తంభం యొద్దకు వెళ్ళాలి. ఈ దీపస్తంభము ఒక ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి దేవుని ప్రజలకు అనుగ్రహించగల వాక్య ప్రత్యక్షతకు సాదృశ్యమై ఉంది. దేవుని వాక్య ప్రత్యక్షత లేకుండా పాపి అయిన మనిషి దేవుని నుండి మరి ఏమీ పొందలేడు. గనుక ప్రత్యక్ష గుడారానికి వెలుపలే ఉన్న పాపి పక్షంగా యాజకుడు దీపస్తంభం వద్ద నిలువబడి దేవుని ఆరాధిస్తాడు. ఈ విధంగా దేవుని సమీపించి రక్షణ పొంది దేవునితో సహవాసాన్ని అనుభవించగల ప్రత్యక్షతను, దర్శనాన్ని పాపి పక్షంగా యాజకునికి అనుగ్రహించబడుతూ ఉంది. ఇక కుడివైపున సన్నిధి రొట్టెలు ఉంచబడే బల్ల కనబడుతూ ఉంది. ఈ బల్ల దేవుడు తన ప్రజలకు అనుగ్రహించే అనుదిన వాక్యాహారమైన మన్నాకు ఈ బల్ల సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్లే దారిని మూసివేస్తూ ధూపద్రవ్యాల వేదిక నిర్మించబడింది. ప్రత్యక్ష గుడారానికి వెలుపల ఉండి కనిపెడుతున్న పాపి పక్షంగా ధూప వేదిక వద్దనే యాజకుడు విజ్ఞాపన చేస్తాడు. పాపి పక్షంగా బలి పశువు వధించబడుతున్న సమయంలో యాజకుడు విజ్ఞాపన ముగించే వరకు పాపి తానున్న చోటనే కనిపెట్టాలి. మొదట వచ్చిన ఇతడు కనిపెట్టే లోపల యాజకుడు పాపి ప్రాయశ్చిత్తం కొరకై వచ్చిన మరి ఒక పాపిని కలుసుకొని ప్రాయశ్చిత్త కార్యాన్ని జరిగించాలి. సంవత్సరానికి ఒక్కమారు ప్రజలందరూ ప్రత్యక్ష గుడారము దగ్గర సమకూడినప్పుడు ప్రజలందరి పక్షంగా యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో రక్తార్పణ సమర్పించాలి. అనుదిన బలిని ధూపవేదిక వద్దనే జరిగిస్తారు. ఇశ్రాయేలీయులంతా అరణ్యము గుండా కనానుకు వెళుతున్నప్పుడు సేవా సంబంధమైన పరిశుద్ధ ఉపకరణాలన్నిటినీ వారు మోస్తూ తీసుకుని వెళ్లారు. ఇత్తడి బలిపీఠం మనకు క్రొత్త నిబంధన యొక్క సువార్తను తెలియజేస్తూ ఉంది. ప్రత్యక్ష గుడారం అనబడే ఆరాధన గుడారము యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. ఆరాధన గుడారములోని ప్రతి వస్తువు యేసుక్రీస్తు ప్రభువునే ప్రత్యక్షపరుస్తుంది. ఒకానొక చోట యేసు ప్రభు తనను నమ్మలేకపోతున్న యూదులతో మోషే నన్ను గూర్చి వ్రాసినని చెబుతూ వచ్చారు. ఇక ఈ విధంగా ధర్మశాస్త్రములో ఎన్నో విషయాలు సాదృశ్య రూపకంగా యేసు ప్రభువును గూర్చియే వ్రాయబడ్డాయి. ఇత్తడి బలిపీఠం ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గూర్చి బోధిస్తుంది. ఎందుకంటే ఇత్తడి బలిపీఠం మీద
బలి అర్పించబడిన అన్ని జంతు అర్పణలు యేసు ప్రభు యొక్క శిలువ మరణముతో ఇత్తడి బలిపీఠపు ప్రయోజనం, దాని బాధ్యత నెరవేరింది. బలి లేకుండా దేవుణ్ణెవరూ సమీపించలేరు. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు అనే సత్యాన్ని ఈ ఇత్తడి బలిపీఠం తెలియజేస్తుంది. ఇంకా దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడని తెలియజేస్తుంది. నీతి, పవిత్రత లేని ప్రతి దానిని దేవుడు తీర్పు తీరుస్తాడని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. మనిషి తనకు తానుగా నీతిమంతుడు కావడానికి 1000 సంవత్సరాలు అవకాశమిచ్చినా తనను తానుగా రక్షించుకోలేడు. అయితే తన నీతి న్యాయాలను బట్టి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చడానికి, తన నీతిలో మనలను చేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇక నీవు నేను చేయవలసినదేమిటంటే యేసుక్రీస్తులో విశ్వాసముచ్చడమే. ఇత్తడి బలిపీఠమనున్నది మనకు దేవుడు మనల్ని ఏమి ఆజ్ఞాపిస్తున్నాడో, ఏమి ఖండిస్తున్నాడో, మన కొరకు తాను ఏమి చేశాడో, మనం ఏమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలియజేస్తుంది. ఈ ఇత్తడి బలిపీఠములోని సారాంశమేమిటంటే, పాపి అయిన మనిషి పరిశుద్ధుడైన దేవుని సమీపించలేడని, యేసుక్రీస్తులోనే మనిషి పాపానికి ప్రాయశ్చిత్తం చేయబడుతుందని తెలియజేస్తుంది. పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించకముందు యాజకుడు తన్ను తాను ఇత్తడి గంగాళం వద్ద శుద్ధి చేసుకుంటాడు. ఇత్తడి గంగాళము మనకు తెలియజేసేదేమిటంటే, వాక్యములో అనేక చోట్ల చెప్పబడిన రీతిగా యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. గనుక దేవునితో సహవాసము అనున్నదే ఈ ప్రత్యక్ష గుడారం యొక్క ఉద్దేశం. దేవునితో సహవాసము అనున్నది లేఖనాల్లో భోజనముతో పోల్చబడింది. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును భోజనము చేయుదును. ఇక్కడ యేసుక్రీస్తు దేవునితో సహవాసాన్ని గొప్ప విందుతో పోల్చి ఉన్నాడు. అందరినీ ఈ విందులో పాలు పొందాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. కాని అనేకులు ఆయా సాకులు చెప్పుచున్నారు. ఒక తల్లి తన పిల్లలతో భోజనానికి ముందు చేతులు కడుక్కోమని ఎలాగూ చెబుతుందో, అదే రీతిగా దేవునితో సహవాసమనే భోజనము చేసే ముందు మన చేతులను, మన హృదయాలను శుభ్రం చేసుకోవాలి. ఇదే ఇత్తడి గంగాళములోని ముఖ్య సందేశం. సేవా పరికరాలను గురించి మనము క్రొత్త నిబంధనలోని హెబ్రీ పత్రికలో తర్వాత నేర్చుకుంటాం. ఇక ప్రత్యక్ష గుడారములోని మరి యొక్క సేవా పరికరం ఏమిటంటే బంగారు దీపస్తంభం. ఈ దీపస్తంభం ముందు యాజకుడు నిలువబడినప్పుడు తాను గుర్తించేదేమిటంటే, దేవుడే ఈ గ్రంథానికి మూలం, ఆయన వాక్యము నడిపించే వెలుగై ఉంటుందని గ్రహిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఒక పాపి ఏ రీతిగా రక్షించబడి పరిశుద్ధమైన దేవునిని ఆరాధించుటకు, ఆయన సన్నిధిని సమీపించుటకు గల అవకాశమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తాడు. అపోస్తులుడైన పౌలు కూడా మనము దేవుని మర్మముల విషయములో దేవుని గృహ నిర్వాహకులమని తెలిపాడు. దేవుడు తన వాక్యాన్ని నీకిచ్చినప్పుడు ఒక గొప్ప బాధ్యతగా గుర్తించగలవు. క్రొత్త నిబంధనలో అపోస్తులుడైన పౌలు వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని వాక్యం వలన కలుగును. విశ్వాసము అనున్నది దేవుని వాక్యములో నుండి పుట్టుతుంది. విశ్వాసము అనున్నది మన రక్షణకు మూలమై ఉంటుంది. ఈ దీపస్తంభం ముందు యాజకుడు నిలువబడినప్పుడు దేవుడు వారిని ఆయన శాంతిని చీకటిలోనే ఉంచలేదనే విషయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాడు. దేవుడు తన ప్రజలకు ఆయన వాక్యాన్నిచ్చినప్పుడు తన ప్రజలకు తన సత్యాన్ని వెల్లడిపరుస్తున్నాడు. ఇది వాక్యమునకు మరియు లోకానికి వెలుగైయున్న యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆయన లేకుండా మానవులైన మనము సత్యవాక్యము లేని చీకటిలోనే ఉన్నాం. ఇంతకుముందు చెప్పుకున్న రీతిగా యాజకుడు దీపస్తంభం వద్ద నుండి సన్నిధి రొట్టెలు ఉంచబడిన బల్ల దగ్గరకు వెళ్ళాలి. దేవుడు తన ప్రజల ఆత్మీయ అక్కరలు, సమస్త అవసరతలు తీరుస్తాడు అనే సత్యాన్ని రొట్టెలు ఉంచబడిన బల్ల తెలియజేస్తుంది. ఈ విధంగా దేవుడే తన ప్రజలను కాపాడి పోషించువాడై ఉన్నాడు. నిర్గమాకాండము
సంఖ్యాకాండాల్లో ఈ సత్యాన్ని తేటగా చూస్తున్నాం. అద్భుత విధానములో దేవుడు తన ప్రజల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. దేవుడే పోషకుడు అనే సత్యాన్ని ఆయన ప్రజలు మరువకూడదని దేవుని యొక్క ఉద్దేశ్యం. యేసుప్రభు దినాల్లో వారి దేవాలయాల్లో ఇటువంటి రొట్టెలు గల బల్లలు ఉంచబడి ఉండేవి. ఒకానొక సందర్భంలో దావీదు జీవితములో జరిగిన సంఘటనను ఉదాహరించి వారు ధర్మశాస్త్ర ఉద్దేశాన్ని, ప్రయోజనాన్ని, ధర్మశాస్త్రములోని ఆత్మీయతను ఏ విధంగా విస్మరించారో లేక మరచిపోయారో ప్రభు వారికి జ్ఞాపకం చేసి వాదించారు. ఆ విషయాలేమిటంటే, దావీదు సౌలు ఎదుట నుండి పారిపోయిన తర్వాత అతని పనివారు ఆకలిగొన్నారు. అయితే అతడు చేరిన ఆ ఊరిలోని దేవాలయము దావీదుకు తెలుసు. ఆ దేవాలయములో బల్లపై రొట్టెలు ఉంచబడి ఉంటాయని కూడా దావీదుకు తెలుసు. ఆ విధంగా తన పరివారముతో వెళ్ళి యాజకునికి పరిస్థితిని తెలియపరచి రొట్టెలు తిని ఆకలి తీర్చుకొనిన సంగతిని యేసు ప్రభు శాస్త్రులకు, పరిసయ్యులకు జ్ఞాపకం చేసి దావీదు చేసిన పనిపై తన సమ్మతిని తెలియపరచారు. ఈ విధంగా దేవుడు తన ప్రజల అనుదిన అవసరతలు తీర్చుననే సత్యాన్ని దావీదు సంఘటన తెలియజేస్తుంది. నిజానికి ఆ రొట్టెలు యాజకులు మాత్రమే తినవలసి ఉండగా, దావీదు ఎందుకు ధర్మశాస్త్రపు ఆజ్ఞను అతిక్రమించి యాజకులు కాని తన పనివారు తాను ఆ రొట్టెలు తిన్నారు అంటే, దేవుడు తన ప్రజల అక్కరను తీర్చుననే సత్యాన్ని తాను ఎరిగి ఉన్న కారణంగా దావీదు ధైర్యంగా తినగలిగాడు. ఈ సన్నిధి రొట్టెల వల్ల దేవుడు అనుదిన ఆహారాన్ని మనకు దయచేస్తాడని అర్థం. అటు తర్వాత యాజకుడు ధూపవేదిక వద్దకు వెళ్ళి ప్రత్యక్ష గుడారపు ఆవరణములో కనిపెడుతున్న పాపి కొరకు విజ్ఞాపన చేయాలి. ఈ విధంగా ప్రధాన యాజకుడు పాపి కొరకు విజ్ఞాపన చేయడం యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే క్రీస్తే మన గొప్ప ప్రధాన యాజకుడై ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన ప్రార్థన మనం చూస్తాం. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయములో ప్రభు శిష్యులకు నేర్పిన ప్రార్థన ప్రభు ప్రార్థనని పిలువబడుతూ ఉంది. కాని యోహాను సువార్త 17వ అధ్యాయములోని ప్రార్థనని వాస్తవానికి ప్రభు ప్రార్థన అని పిలవాలి. ఎందుకంటే ఈ ప్రార్థన ప్రధాన యాజకుని ప్రార్థనై ఉన్నది. ఈ అధ్యాయములో నిరంతరము మన పక్షంగా ప్రభు ప్రధాన యాజకుడిగా తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ముందుగా చెప్పుకున్న రీతిగా ఈ ప్రత్యక్ష గుడారము 2 భాగాలుగా విభజించబడింది. మొదటి భాగము పరిశుద్ధ స్థలం, రెండవ భాగము అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలములో ప్రాముఖ్యమైన సేవా పరికరం ఏమిటంటే నిబంధన మందసం. ఈ నిబంధన మందసం దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. యెహోషువ గ్రంథాన్ని చదివినప్పుడు వారు ఈ నిబంధన మందసాన్ని మోస్తూ యెరికో పట్టణము చుట్టూ తిరుగుతున్నప్పుడు వారికి జయం కలిగింది. ఈ మందసాన్ని యుద్ధమునకు వెళ్ళేటప్పుడు కూడా తీసుకుని వెళ్ళేవారు. దీని ద్వారా దేవుని యొక్క శక్తి అక్కడ వెల్లడిపరచబడుతుంది. ఈ ప్రత్యక్ష గుడారము గూర్చి తెలియకుండా పాత క్రొత్త నిబంధనలను, మరుముఖ్యంగా యేసుక్రీస్తు సువార్తను అర్థం చేసుకోవడం చాలా కష్టం. నూతన నిబంధనలోని మరి యొక్క గొప్ప సత్యము ఏమిటంటే, ఈ ప్రత్యక్ష గుడారము విశ్వాసి దేహానికి పోల్చబడింది. క్రొత్త నిబంధన విశ్వాసితో ఈ విధంగా మాట్లాడుతుంది: మీ దేహము దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా అని ప్రశ్నించడంలో ఈ సత్యము విశ్వాసికి అనాదిగా బోధించబడుతూ ఉంది. దేవుని మహిమ, దేవుని సన్నిధి మందసములో నివసించి ఉండెను. తర్వాత సొలొమోను మందిరాన్ని నిర్మించి సంపూర్తి చేసినప్పుడు ఆ దైవ సన్నిధి నిబంధన మందసములో నివసించుటకు వచ్చెను. దేవుని ప్రజలు బబులోను దేశమునకు చెరపట్టబడి పరదేశాల్లో బానిసలుగా ఉన్నప్పుడు దానియేలు యెరూషలేము వైపు తిరిగి ప్రార్థించాడు. యెహెజ్కేలు, ఆయా ప్రవక్తలు యెరూషలేములోనే విడివబడిన నిబంధన మందసములోని దేవుని సన్నిధిని బట్టి ఇంచుమించుగా
వారు దేవునితో ఎడబాటును అనుభవిస్తూ తమ ప్రవచన పరిచర్య కొనసాగించారు. ధర్మశాస్త్రపు కాలపు దేవుని ప్రజల ఆత్మీయ జీవనానికి ఎంతటి ఉపయుక్తమైన గొప్ప ప్రయోజనాన్ని లేక ఉద్దేశాన్ని కలిగిన నిబంధన మందసం క్రొత్త నిబంధన విశ్వాసి దేహానికి పోల్చబడింది. అంటే నీవు యేసుక్రీస్తును వెంబడించాలని తీర్మానించుకుంటే నీ దేహము జీవముగల దేవుని ఆలయమై ఉన్నదని గ్రహించాలి. ప్రియులారా, మీ దేహాలు దేవునికి నివాసయోగ్యంగా ఉన్నాయా? దేవునికి విరుద్ధమైనవి మన శరీరములో ఉంటే వాటితో పాటుగా దేవుడు కూడా మనలో నివసించలేడని తెలుసుకోవాలి. దేవుని ప్రజలు అరణ్యము గుండా ప్రయాణము చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిని, మహిమను వారు తమతోనే కలిగి ఉన్నారు. ఈ లోకము అనే అరణ్య యాత్రలో నీవు నేను మనలోనే దేవుని సన్నిధిని, దేవుని మహిమను, ఉనికిని కలిగి ఉండాలి. ఇక ఈ నిబంధన మందసములో మరికొన్ని ఆసక్తికరమైన పవిత్ర పరికరాలు మనం చూడగలం. 10 ఆజ్ఞలు గల 2 పలకలు, మన్నాచే నింపబడిన ఓమెరు పాత్ర, సహజాతీతంగా అద్భుతంగా రాత్రికి రాత్రి చిగిరించిన అహరోను చేతి కర్ర మొదలైనవి. ప్రత్యక్ష గుడారములోని ప్రతి పరికరము యేసు శిలువను చూపిస్తుంది. ఇత్తడి బలిపీఠము, గంగాళము, దీపస్తంభము, సన్నిధి రొట్టెలు, ధూపవేదిక మొదలగు అన్నిటిలో శిలువ అర్థము మనం కనుగొంటాం. ప్రధాన యాజకుని వస్త్రాధరణ గమనించదగినది. ప్రధాన యాజకుని ప్రత్యేక వస్త్రాధారణ ప్రకటన గ్రంథములో కూడా తేటగా వర్ణించబడింది. ప్రకటన గ్రంథములోని ప్రతి విషయము ఎంతో గుడార్థముతో కూడిన గుర్తులై ఉన్నాయి. ప్రధాన యాజకుని రొమ్మున ధరించిన బంగారు దట్టిపై నుండే ప్రశస్తమైన రాళ్ళు ఇశ్రాయేలు 12 గోత్రాలను సూచిస్తున్నాయి. ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయములో వివరించబడిన రాళ్ళు, ఒకటి రూబేను గోత్రాన్ని, మరొకటి బెన్యామీను గోత్రాన్ని, ఒకటి యోదా గోత్రాన్ని గుర్చి మాట్లాడుతున్నాయి. రూబేను అనగా ఇదిగో నా కుమారుడు అని, బెన్యామీను అనగా నా కుడిచేతి పుత్రుడని, యోదా అనగా స్తుతి లేక ఆరాధన అని అర్థమిస్తూ ఉన్నాయి. ఇక ఈ 3 పేర్ల యొక్క అర్థాలను ప్రభువుకు అన్వయిస్తూ ఇదిగో నా కుమారుడు, నా ప్రియకుమారుడు, ఆయనను స్తుతించి ఆరాధించండి అని ప్రకటించబడుతూ ఉన్నాయి. ఈ విధంగా పరలోకములోని సమస్తము ఆయన సింహాసనం ఎదుట సాగిలపడి ఆయనను స్తుతిస్తున్నాయి. మోషే నన్ను గూర్చి వ్రాసెనని ప్రభు చెప్పిన రీతిగా ప్రత్యక్ష గుడారములోని సమస్తము యేసు ప్రభువును గూర్చి మాట్లాడుతున్నాయి. ఆయన లోకమునకు వెలుగు, ఆయనే జీవాహారం, మన కొరకు బలైనవాడు ఆయనే, మనలను పరిశుద్ధపరిచేవాడు ఆయనే. ఇక ప్రత్యక్ష గుడారములోనిదంతా ప్రభువునే ప్రకటిస్తుంది. ప్రత్యక్ష గుడారపు సారాంశాన్ని అర్థం చేసుకోగలిగితే లేవియాకాండము మొత్తం మనకు అర్థమవుతుంది. ముందు తరగతుల్లో ప్రధాన యాజకుని పరిచర్యలను మనము ధ్యానిద్దాం. అయితే ఈ యేసుక్రీస్తుని గూర్చి నీకు తెలియనా? పాత నిబంధన గ్రంథం ఆయన వస్తున్నాడని బోధిస్తుంది. అయితే క్రొత్త నిబంధనలో ఆయన వచ్చాడనే సత్యాన్ని గమనించగలం. నీవింకను చీకటిలోనే ఉన్నట్లు నీవు భావిస్తున్నట్లయితే ఆయన నీతో నేనే లోకమునకు వెలుగునై ఉన్నానని చెప్పుచున్నాడు. నీవాత్మీయంగా లేక ఖాళీ కొరత కలిగి ఉన్నావా? యేసు నేనే జీవాహారమునని చెప్పుచున్నాడు. నేను నీ జీవితములో వసించి నీ దేహమును తన ప్రత్యక్ష గుడారముగా చేసుకుంటానని కూడా చెప్పుచున్నాడు. గనుక ఆయనను నీ హృదయములోనికి ఆహ్వానించగలిగితే ఆయన బిడ్డగా మార్చబడతావు. దేవుడి మిమ్మలను దీవించునుగాక. దైవాశీస్సులు. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.